అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడి చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి చించి వాళ్ళు ఏడిపించి ఏమండి వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు. నేను చెప్పేది రెండో పాయింట్, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి. అక్కడ సంగతులు నేర్చుకుంటాను, నేను ప్రార్థిస్తాను, అక్కడికి వెళ్ళటం ద్వారా దేవుని ఆశీర్వాదం నాకు లభిస్తుంది అని ఏదో ఒక స్పష్టమైన కారణంతో నేను ఇక్కడికి వచ్చాను. లోకమంతా హాయిగా ఈ టైంలో నిద్రపోతుంటే నువ్వు నిద్రను పక్కన పెట్టి త్యాగం చేసి మరి ఇక్కడ నువ్వు గడుపుతున్నావు. రైట్, నువ్వు వచ్చిన దానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. నేను అంటున్నాను, ఇక్కడికి వచ్చిన దానికి ఎలాగైతే ఒక స్పష్టమైన నిర్దిష్టమైన కారణం ఉందో అలాగే నీ జీవితానికి కూడా ఒక స్పష్టమైన కారణం ఉందా? నువ్వు బ్రతుకుతున్న దానికి ఏదన్నా గురి ఉందా? గురి లేని బ్రతుకుతున్నావా? కొంతమంది అంటారు, నాకు జీవితం చాలా చేదుగా ఉందన్న, బతకాలనిపించట్లేదు, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని కొంతమంది అంటారు. పాయింట్ నెంబర్ 1, చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా? చచ్చిపోవాలని ఎవరికి అనిపించొద్దో తెలుసా? జీవితానికి ఒక గురి గమ్యం లేకుండా బతుకుతుంటారు చూడు, వాళ్ళకి భూమి మీద బతకబుద్ధి కాదు. ఎందుకంటే వాళ్ళకి గురి గమ్యం లేదు. వాళ్ళు ఏదో సాధించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో సంపాదించాలనుకోవట్లేదు, వాళ్ళు ఏదో పొందాలనుకోవట్లేదు. వాళ్ళ జీవితానికి ఒక గురి గమ్యం, ఒక దర్శనం, ఒక భారం ఏమీ లేదు. ఏదో పొద్దుబొడుస్తుంది, తెల్లారుతుంది, పొద్దుగూగుతుంది, తెల్లారుతుంది, ఏదో జీవితం అలా దొల్లిపోతుంది, నడిచిపోతుంది. ఆ జీవితం రుచించదు. ఎందుకంటే గురి లేని బతుకు కదా. గురి లేని బ్రతుక్కి తరచుగా ఏమనిపించిందో తెలుసా? బతకబుద్ధి కదా ఆ జీవితం. చచ్చిపోతే బాగుండు, ప్రాణం పోతే బాగుండు, ఈ లోకం నుంచి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. నెంబర్ 1, గురి లేని జీవితాలకి. నెంబర్ 2, గురి లేని జీవితాలకి రెండో సమస్య ఏంటంటే అనవసరమైన వాటన్నిటిని పట్టుకొని ఊగులాడుతూ ఉంటారు. ఎక్కడెక్కడి చెత్త సంగతులన్నీ కొప్పేసుకొని వాటి గురించి ఆలోచించి చించి చించి వాళ్ళు ఏడిపించి ఏమండి వాళ్ళు ఇబ్బంది పడి ఇతరులను ఇబ్బంది పెట్టి ఒక దారుణమైన బతుకుతూ ఉంటారు ఈ గురిలేని వ్యక్తులు. నేను చెప్పేది రెండో పాయింట్, గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. ఒకవేళ ఈ దరిద్రం మీ దగ్గర ఉంటే దయచేసి దాన్ని వదలండి. మొట్టమొదటిది ఏం చెప్పాను? ఒక గురి దర్శనం భారం లేని బతుకులకి బతకాలనిపించదు భూమి మీద. చావు ఎప్పుడు వచ్చిద్దా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడు తరచుగా వాళ్ళు ఈ డైలాగ్ వాడతారు, చచ్చిపోతే బాగుంటుంది, నాకు ఉండాలనిపించట్లా ఈ లోకంలో అంటారు. ఎందుకంటే ఆమె అతడు సాధించాలని ఏమి అనుకోవట్లా. సాధించేదే లేనప్పుడు ఇక జీవితానికి రుచి ఏముంటుంది? ఎంతమందికి అర్థమైంది నేను చెప్పేది? అర్థమైతే చేతులు ఎత్తండి. రైట్. కాబట్టి బతక బుద్ధి కాదు. అందుకే వీళ్ళు తరచుగా చావు గురించి మాట్లాడుతుంటారు. రెండోది ఏం చెప్పాను? జీవితానికి ఒక అర్థం, పరమార్థం, గురి, గమ్యం లేనటువంటి వ్యక్తులకి ఏం కనపడతాయో తెలుసా? చెత్త విషయాలన్నీ కొప్పేసుకొని వాటి గురించి బాధపడుతుంటారు. ఎందుకంటే ఇక వీళ్ళు సాధించేదానికి ఇంక రెండోది ఏం లేదు. మరి వీళ్ళకి గురి, గమ్యం, దర్శనం ఏం లేదు. కాబట్టి పనికి మాలిన విషయాలన్నీ కొప్పేసుకొని వాటిని బట్టి ఇతరులతో వసంతం ఆడుతుంటారు. విలువైన విషయాల గురించి కాదు, చెత్త సంగతుల గురించి. ఆయన అట్టన్నాడు నన్ను, ఆమె ఇట్టంది నన్ను, ఏమో మూలిగింది, ఆయన ముక్కాడు, లేకపోతే ఏదో చేశాడని ఈ పనికి మాలిన చెత్త వ్యవహారాలన్నీ పెట్టుకుని దిగులు పడుతుంటారు. సో గురి గమ్యం లేనివాళ్ళు, నా భాషలో చెప్పాలంటే అంతే, కరేపాకు వ్యవహారాలన్నీ తెచ్చుకొని ముందు పెట్టుకొని గందరగోళం అయిపోతుంటారు. కరేపాకు సరుకు, కరేపాకు మంచి పౌష్టిక విలువలు కలిగింది, అయినా పప్పుచారులో వస్తే తింటావా? స్తోత్రం. కాబట్టి నేను దాంతో పోల్చాను అన్నమాట, కరివేపాకు. ఇది రెండో విషయం. జీవితంలో ఒక గురి, గమ్యం లేకుండా బతికే వాళ్ళకి ఇట్లాంటి. మూడో విషయం చెప్తాను.
పాప సంబంధమైన ఆలోచనలు, పాపపు తలంపులు, శారీరక వాంఛలు, శారీరక కోరికలు కూడా ఎక్కువ ఎవరికి వస్తాయి తెలుసా? ఈ గురి గమ్యం లేని సరుక్కే. నిజం. అన్న నాకు సావాలని ఆలోచన కలుగుతుందంటే నీ బతుకో గురి లేదు అని అర్థం. అన్న నాకేందో పనికిమాలిన విషయాల గురించి కోపం వస్తుంది అంటే గురి లేదని అర్థం. అన్న నాకు బాగా శారీరక వాంఛలు, శారీరక వ్యామోహాలు పెచ్చరిల్లిపోతున్నాయి, నాకు దురాలోచనలు వస్తున్నాయి, తప్పుడు క్రియలు చేయాలన్న తలంపులు వస్తున్నాయి, నాకు ఎక్కువ పాపపు ఆలోచనలు వస్తున్నాయి అని నువ్వు అంటున్నావు అంటే నేను మూడవదిగా చెప్తున్నాను, ఒక గురి గమ్యం లేని దర్శనం బతుకుతున్నావు అని. ఆ వ్యక్తులకే ఈ 3 లక్షణాలు వస్తాయి. ఇంకా మరికొన్ని ఉన్నాయి. అవన్నీ చెప్తే టైం పట్టిద్దిలే, కానీ ముచ్చటగా ఈ 3 మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ జీవితానికి ఏదన్నా ఒక లక్ష్యం ఉందనుకో, ఏదన్నా ఒకటి సాధించాలి అన్న దర్శనము, ఒక భారం, ఒక దృష్టి నీకుందనుకో, దేవుడిని నువ్వు అడుగుతాయో అని తెలుసా? దేవా, నేను అనుకున్నది సాధించేంత వరకు నా ప్రాణం తీయొద్దు, దయచేసి నన్ను బ్రతకనివ్వు అని బ్రతుకు కోసం పోరాడతావు. ఒకవేళ అలాంటి దర్శనం, భారం ఏం లేదనుకో, దేవుడు నన్ను ఎందుకు పుట్టించో తొందరగా తీసుకొని ఆయన అంటుంటాం. 3 అడుగుల అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ అయింది. 3 అడుగుల చిల్లర ఉంటుంది అంతే. కలెక్టర్ అయిందండి. ఆ వెనక సెక్యూరిటీ 6 అడుగుల వాళ్ళు. ఎట్లా ఉంటుంది చూడండి మీరు, కావాలంటే ఇంటికి పోయినాక. అమ్మాయి ఏమో 3 అడుగులు అంటే కొంచెం హైట్ తక్కువ, మరగుజ్జుగా ఉంటుంది. ఆమె ముందు పోతుంటే ఆ వెనక సెక్యూరిటీ ఒక్కొక్కడు 6 అడుగులు ఉన్నారు. మరుగుజ్జు దానివి, పొట్టి దానివి, నువ్వేం సాధిస్తావు, నువ్వేం చదువుతావు, నువ్వేం వెలగబడతావు అన్న అవమానపు మాటలు, హేళన మాటలు, ఎగతాళి మాటలు ఛాలెంజ్గా తీసుకుంది. పొట్టి దానివి, నువ్వేం చేస్తావు, నువ్వేం సాధిస్తావు అని ఆ మాటలన్నిటినీ సీరియస్గా తీసుకుంది, ఛాలెంజ్గా తీసుకుంది. అదిగో నేను చెప్పేది ఫ్రాడ్, అబద్ధంగా చూడండి. ఆ మధ్యలో ఉన్న కలెక్టర్ ఎంత హైట్ ఉంది చూడండి, చుట్టూ ఉన్న వాళ్ళు ఎంత ఉన్నారో చూడండి. మీరు సెల్ ఫోన్ చూసినా చెత్త వ్యవహారాలుగా చూడాలి, అట్టాంటివి చూడాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవమానాలనే ఛాలెంజ్గా తీసుకొని రాత్రి మగళ్ళు కష్టపడి చదివింది. ఒక కలెక్టర్ చదువు ఎంత గొప్పదో తెలుసా? మిగిలిన చదువులన్నీ ఒక ఎత్తు, అది ఒకటి ఒక ఎత్తు. మామూలు చదువుల కంటే ఎక్కువ గంటలు కేటాయించి చదవాలి. దానికి చదివింది. 6 అడుగుల వాళ్ళు ఆమె అనుకున్నారు ఏమేమో ముందుంది. కారణం ఏంటో తెలుసా? ఏమని చదివినంత వాళ్ళు చదవాలా, ఏమని చేసినంత కష్టం వాళ్ళు చేయలే. అది చూడండి. అబ్దుల్ కలాం ఆయన చేతో ఆయన చేయని పట్టుకొని చూడండి పోయి. ఆమె పొట్టితనం, ఆమె దీనస్థితి ఆమెకు అడ్డుబండగా లేదు. 6 అడుగుల వాళ్ళకి సవాల్ ఇచ్చింది ఆమె. ఒక్కొక్కడిని కాటా వేస్తే 100 కేజీలు తక్కువ దూకుడు. 100 కేజీలోడికి 6 అడుగులోడికి సవాల్, ఛాలెంజ్ ఇచ్చింది. దమ్ముంటే నీకు దమ్ముంటే రారా నా స్థాయికి అందుకోమని. ఆడపిల్లలకి సవాల్ ఇచ్చింది, మగపిల్లలకి సవాల్ ఇచ్చింది. రండి, దున్నపోతులాగా బాడీని పెంచటం కాదు, కష్టపడండి, సాధించండి అని. 60 ఏళ్ళు దాటినామే ఈతల పోటీలోనే కాదు, ఇంకా వేరే పోటీలు కూడా పాల్గొని దాదాపు 51 బహుమానాలు పొందింది. రిటైర్డ్ ఉద్యోగి. ఏమండి, నేను అదే చెప్తుంది.
జీవితానికి ఒక గురి ఉందనుకో. ఇప్పుడు ఆ అమ్మాయి నేను కలెక్టర్ కావాలనుకుంది, ఐఏఎస్ నేను సాధించాలనుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని కోరిద్ది? నాకు సావు రాట్లా అంటదా? ఒకవేళ తనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా, దేవుడా దయచేసి నన్ను బాగు చేయి, ఎందుకంటే నేను అనుకున్నది సాధించాలి, నేను అనుకున్నది సాధించాలి, నా కుటుంబానికి మంచి పేరు తేవాలి. పొట్టిదాన్ని కన్నారు, జానా బెట్టడి దాన్ని కన్నారు, పనికిమాలిన దాన్ని కన్నారు, పనికిరాని దాన్ని కన్నారు. దాని జీవితం ఏంది, దాన్ని ఎవడు చేసుకుంటాడు, దాని బతికేంది, అది అవిటిది అని నన్ను చుట్టూ ఉన్నవాళ్ళు అన్న మాటలు, నా తల్లిదండ్రులు నన్ను కన్నందుకు ఎంత వేదన పడ్డారో వాళ్ళ తల ఎత్తుకునేటట్టు నేను చేయాలి. ఆ తర్వాతే మరణం నాకు రావాలి. అప్పటిదాకా చావు కూడా నా దరి చేరకూడదు. దేవుడా దయచేసి నా ఆశయానికి జీవం పోయమని ఎన్ని మొక్కిందో, ఎంత మొత్తుకుందో. బతకాలని ఆరాటపడింది, బతికి చూపించింది. చదువుకున్న వాళ్ళకి ఇది ఛాలెంజ్. చదువులేని వాళ్ళకి ఏం ఛాలెంజ్? దానికి కూడా బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉంది. ఒక రాష్ట్రంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. దాదాపు 30 సంవత్సరాలు కష్టపడి ఒక కొండని మధ్యకు చీల్చి తన గూడెం ప్రజలు ఊళ్ళోకి వెళ్ళడానికి కొండ చుట్టూ తిరిగి వచ్చే పని లేకుండా తన జీవితంలో దాదాపు 30 సంవత్సరాలకు పైచిలుకు కాలాన్ని వెచ్చించి రోజు కొంచెం ఆ కొండను తొలవటం మొదలుపెట్టాడు. అక్షర జ్ఞానం లేని వ్యక్తి. ఎందుకో తెలుసా? అది కూడా మీకు దొరుకుతుంది నెట్లో. తన భార్య జబ్బుతో ఉన్నప్పుడు ఆమెను కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లటం, హాస్పిటల్కి లేట్ అయింది, చనిపోయింది. గర్భిణీ స్త్రీలు వేదన పడుతున్నప్పుడు కొండ చుట్టూ తిప్పి తీసుకెళ్లాలంటే వాళ్ళకి దారుణాలు జరుగుతున్నాయి. తాగేదానికి నీళ్లు తెచ్చుకోవాలంటే కొండ చుట్టూ తిరిగి ఒక్క బిందె తెచ్చుకునేసరికి వాళ్ళ పని అయిపోతుంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని దారేస్తాయా అంటే వేయలేదు, పట్టించుకోలేదు, దీక్ష పూనాడు. అక్షర జ్ఞానం లేని ఒక వ్యక్తి రాత్రి పగళ్ళు కష్టపడ్డాడు, అదే పనిగా పెట్టుకున్నాడు. విడి సమయాల్లో కొంత పని చేసి, అదిగో నేను చెప్పేది చూడండి, ఫొటోస్ వచ్చింది చూడండి. ఆయన అదే పనిగా పెట్టుకున్నాడు. కాస్త కష్టపడి కాస్త కూస్త సంపాదించుకొని కడుపు నింపుకోవటం, ఇక మిగిలిన సమయం అంతా కొండను తొలవటం. పెద్ద కొండ, దాన్ని చుట్టూ తిరిగిపోవాలి. అదే మధ్యకు చీలగొట్టాడు అనుకో, ఈజీగా దాటి వెళ్ళిపోతారు. చుట్టూ తిరిగి గంట సేపు చేసే జర్నీ 5 నిమిషాల్లో దాటి వెళ్ళిపోవచ్చు. ఆయన అంటున్నాడు చూడండి, చదువు ఉంటుందంటారు ఆయనకి చదువు, కానీ సమాజ శ్రేయస్సు గురి ఆయన చేసిన పని ఈరోజు చరిత్రకి ఎక్కింది. ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో ఏదో ఒక లక్ష్యాన్ని మనం కలిగి ఉండి దాన్ని సాధించే దిశగా మనం ఆలోచించకపోతే, అడుగులు వేయకపోతే బ్రతికే ఒక చేదుగా అనిపిస్తుంది, బతకబుద్ధి కాదు. రెండవది, ఈ గురి, ఈ దర్శనం, ఈ భారం లేని వ్యక్తులు. ఆమెను చూడండి, ఆమె కొన్ని సాధించింది, ఏ వయసులోనో చూడండి. ఇలాంటి వాళ్ళు బోల్డ్ ఎంతమంది దొరుకుతారు నీకు పరిశీలిస్తే. కొంతమంది కొంచెం ఏజ్ మారగానే నా పని అయిపోయింది, ఇంకేం చేసేది లేని వీళ్ళే డైలాగులు వేస్తుంటారు. 80 ఏళ్ళు వచ్చినాయి మోషేకి, నా పని అయిపోయింది అనుకున్నాడు. ఏందా అయిపోయింది, రావయ్య నువ్వు సేవ చేయాలని చెప్పి పిలిచి ఐగుప్తుకు పంపించి 80 ఏళ్ల వయసులో మొదలుపెట్టి ఆ ప్రజలందరినీ బంధ విముక్తులు చేసి 40 ఏళ్ళు వాళ్ళని నడిపించి 120 ఏళ్ళు లైఫ్ ఇచ్చి తర్వాత తీసుకున్నాడు మోషేని. నేను ఇంకేం చేసేది, నా శక్తి అయిపోయింది, నా పని అయిపోయింది అని పనికిమాలిన మాటలు మాట్లాడుకుని నరాల వీకిని తెచ్చుకున్నావు నువ్వు. నిద్రమోహమా? ఏంది నీ పని అయిపోయింది? మరి 70 ఏళ్ల ముసలమ్మ 51 బహుమానం ఎలా పొందింది? గోల్డ్ మెడల్లో. పని అయిపోతేనా? ఒక గురి, ఒక గమ్యం, ఒక దర్శనం, ఒక భారం. భూమి మీద సాధించడానికి ఏమీ లేవా? ఒక్కసారి ఆలోచించండి. ఏ కారణం లేకుండానే నిన్ను దేవుడు పుట్టించాడా? ప్రతి మనుషుడు వేసుకోవాల్సిన ప్రశ్న అది.
ఏ కారణం లేకుండానే, నీ వలన ఏ ప్రయోజనం లేకుండానే ఈ భూమి మీద నిన్ను ఉనికిలోకి రానిచ్చాడా దేవుడు? నీకంటూ ఈ భూమి మీద ఉనికి ఇచ్చాడంటే, నీకంటూ జన్మనిచ్చాడంటే నువ్వు సాధించాల్సినవేవో ఉన్నాయి దేవుని ఆలోచనల్లో. నీ వలన ఈ భూగ్రహానికి కొంతైనా మేలు జరగాలి, ఉపయోగం జరగాలి, ప్రయోజనము జరగాలి. అది జరగనప్పుడు నీ బ్రతుకు ఉండేమి, లేకపోతే ఏమే. కాబట్టి ఒక దర్శనం, ఒక గురి, ఒక ఎయిమ్ మనం కలిగి ఉండాలి కదా. లేకపోతే జీవితంలో ఈ మూడు మనం ఎదుర్కోవాల్సి వచ్చేది. ఒకటి, బ్రతుకు చేదు, బతకబుద్ధి కాదు. రెండవది, ఈ గురి గమ్యం లేనివాళ్ళు లేదు. ఒక గురి కలిగి పోయే వాళ్ళతో వసంతం ఆడుతుంటారు. ఈ గురి గమ్యం లేనివాళ్ళు ఒక గురి కలిగి పోతుంటారు, వాళ్ళతో చేతులు ఆడుతుంటారు. నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు, నువ్వు నా గురించి ఆలోచించట్లేదు, నువ్వు నా గురించి అసలు ఏమీ బాధ్యత లేకుండా ఉన్నావు, నువ్వు అలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తున్నావు. ఇక వేరే పని లేదు కదా వీళ్ళకి. వీళ్ళ బతుకు ఏదన్నా సాధిద్దాం, అటు దైవికంగా కానీ ఇటు భౌతికంగా కానీ ఏదో ఒకటి సాధిద్దాం, పిల్లల్ని కన్నాం, పిల్లలకి రెక్కలు తెద్దాం, వాళ్ళని తీర్చిదిద్దుదాం, లేకపోతే 4 ఆత్మలకు సువార్త చెబుదాం, లేకపోతే కష్టపడుతున్న భర్తకి ఏదో ఒక విధంగా చేయూతను అందిద్దాం. నేనంటూ ఎంతో కొంత సాధించిన చరిత్ర ఉండాలి కదా అన్న ఆలోచన వీళ్ళకు ఉండదు. అలాంటి గురి గమ్యం దర్శనం లేనోళ్ళు ఆ పెద్దానికి ఒక కుర్చీ అటు కూర్చుంటాడు. ఇందాకనే నేను గుర్తుపట్టాను, అందుకే అడిగాను. ఆ కుర్చీ అది ఆ కుర్చీ వేస్తున్నాడు, అడు కూర్చోపో. ఏమన్నా మీరు ఇంట్రెస్ట్గా వింటారా? చెప్తాను, లేకపోతే సర్దుకుంటాను. ఎంతమంది లైన్లో ఉన్నారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా పిలిచి మమ్మల్ని అడు కూర్చోబెడతాం అనుకుంటున్నారా? వినండి, మీరు వినాలి. ఈ రాత్రి ఈ మాటలు తీవ్రంగా తీసుకోండి. తెల్లారేటప్పటికి మర్చిపోతారా? మీరు మర్చిపోయినా ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంటుంది, మళ్ళా వినాలి. రెండోది ఏం చెప్పాను? ఈ గురి గమ్యం లేనోళ్ళు పనికి మాలిన విషయాలన్నీ పెట్టుకొని ఇంటోళ్ళని బయటోళ్ళని శోధిస్తూ ఉంటారు. వీళ్ళకి రెండో పని లేదు కదా. వీళ్ళు సాధించేదానికి గురి లేదు, గమ్యం లేదు, వీళ్ళ బతుకు అర్థం లేదు. తింటాం మాత్రం 3 పూట్ల తింటాం, పోయి రావటం, ఇదే కార్యక్రమం. ఇక గ్యాపుల్లోనేమో శోధన, ఇంటోళ్ళని పీడించటం, ఆడోళ్ళు కానీ మగోళ్ళు కానీ. ఈ గురి లేని బతుకులకి ఏ లక్షణాలు ఉంటాయి? కొంపదీసి ఈ టైపు సరుకు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే దయచేసి మారు మనసు పొంది ఒక గురిని జీవితానికి ఏర్పరచుకోండి. ఒక స్పష్టమైనటువంటి దర్శనం కలిగి బతకండి. నువ్వు భౌతికంగా సాధించినా సరే, ఆధ్యాత్మికంగా సాధించినా సరే, నువ్వు ఆ విధంగా సమాజానికి ఉపయోగపడవచ్చు. ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా ఉపయోగపడవచ్చు, భౌతికంగా కూడా ఉపయోగపడవచ్చు. పౌలు సువార్త సేవ చేశాడు, భక్తులు సువార్త ప్రకటించి సేవ చేశారు, ఆత్మ సంబంధంగా బోధించి అనేకుని రక్షణలో నడిపించారు. అది ఆధ్యాత్మిక సేవ. మదర్ తెరీసా సోషల్ సర్వీస్ చేసింది, రోగులకు ఆదరణ కలిగించింది, దిక్కులేని వారిని ఆదరించింది, కుష్ఠరోగులను వాళ్ళని దగ్గరకు తీసింది, కలరా రోగులకు ఉపచారం చేసింది. తన జీవితం సాటి మనిషి సేవకు అంకితం అన్నట్టు బతికింది. సమాజానికి ఉపయోగపడటానికి ఆధ్యాత్మికంగా ఉపయోగపడవచ్చు, భౌతికంగా ఉపయోగపడవచ్చు. ఆత్మీయంగా సేవ చేసి చరిత్రకెక్కారు, అదిగో భౌతికంగా కూడా కష్టపడి 10 మందికి సేవ చేసి అనేక మంది ప్రజల చేత అమ్మ అనిపించుకుందామె. కన్నబిడ్డ లేరు, ఎందుకంటే పెళ్లి లేదు. పెళ్లి చేసుకొని బిడ్డను కనలా. పెళ్లి చేసుకొని బిడ్డను కంటే ఆ పుట్టిన బిడ్డల అమ్మను అమ్మ అంటల్లా, ఇంకో మాట అంటున్నారు. ఏమంటున్నారో మీకు అర్థమైంది ఇట్లా అనగానే. స్తోత్రం. కానీ ఆమె నవమాసాలు మోసి బిడ్డల్ని కనకపోయినా కోట్ల మంది ఆమెను చూసినప్పుడు అమ్మ తెరీసా అన్నారు. మదర్ తెరీసా అంటే ఎందుకు సేవ చేసింది. ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ చెప్తున్నాను, నువ్వు చేయటానికి దేవుడు లోకంలో 2 పనులు నీకు అప్పగించాడు. మనుషుల ఆత్మలకు రక్షణకరంగా నువ్వు వాడబడవచ్చు, లేదా మనుషులకు దేహానికి ప్రయోజనకరంగా సేవా దృక్పథంలో సోషల్ సర్వీస్లో వాడబడవచ్చు.
ఏదో ఒక గురిని నువ్వు ఏర్పరచుకోకుండా, ఏదో ఒక లక్ష్యం కలిగి బతకకుండా ఏంటి నీ లైఫ్కి అర్థం? అలా కాకుండా గురి కలిగి బతికావనుకో, నేను చెప్పిన 3 దరిద్రాలు నీకుండవు. ఈ గురి గమ్యం లేని బతుకులు ఖాళీగా ఉంటారు కదా, అంత తిని ఆ పడక మీద పండుకొని విరహవేదన పడుతుంటారు. విరహవేదన, ఆ సెల్ ఫోన్లో దిక్కుమాలని ఆడాడిసే దరిద్రాలన్నీ చూసి ఏంది స్త్రీలు పురుషులండి ఈ గురి గమ్యం లేని బతుకులు కదా. ఏదో పెద్దోళ్ళు సంపాదించినవి ఉంటాయి, లేకపోతే ఏదో భర్త సంపాదించిందో, లేకపోతే ఏదో ఉంటుంది. తినేదానికి ఉండేదానికి దిగులు ఉండదు. ఇక అప్పనంగా తిని ఏం అర్థం కాక ఇక నంబర్ 3 3వ లక్షణం ఏంటంటే పైత్యాలు ప్రకోపిస్తాయి అన్నమాట. పైత్యాలు ప్రకోపించి దరిద్రగొట్టు ఆలోచనలు, దరిద్రగొట్టు తలంపులు, దరిద్రగొట్టు వ్యవహారాలు, దరిద్రపు సంబంధాల్లోకి వెళ్ళిపోతారు. ఖాళీగా ఉంటారు కదా. అట్లా కాకుండా గురి కలిగి, ఒక పని కలిగి, ఖాళీ లేకుండా కష్టపడేవాడికి ఇవన్నీ ఆడొస్తాయి. ఎవరన్నా పైత్యం వాళ్ళు వచ్చి హడావుడు చేసినా అంత ఖాళీ లేదు సలాం అంటాడు. అంత ఖాళీ లేదురా బాబా సలాం అంటాడు. నాకు కొన్ని గురులు ఉన్నాయిరా, నాకు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, నేను సాధించాల్సినవి కొన్ని ఉన్నాయి, నా మైండ్ అంతా అట్టుందిరా బాబు, ఇక నువ్వు ఎన్ని డ్యాన్స్లు వేసినా నా వల్ల కాదు పోరా అంటారు. నేను అర్థమైంది నేను చెప్పింది మీకు? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? స్తోత్రం. అట్లా కాకుండా ఖాళీ ఉన్నారనుకో, ఏది ఒక దర్శనం, ఒక గురి, ఒక బాధ్యత, ఒక భారం లేకుండా ఇక ఖాళీగా ఉంటే ఏముంది, ఎవడు ఎడు చూస్తున్నాడు, ఈ సూపులే సరిపోతాయి, ఈ సూపులే సరిపోతాయండి. ఏం పేరు నీ పేరు? నా పేరా? నీ పేరేంది? స్తోత్రం. అర్థం చేసుకుంటారని చెబుతున్నాను నేను. అట్లా కాకుండా బాధ్యతలో ఉన్నవాడికి, బాధ్యతలో ఉన్నానికి ఏం పేరు నీ పేరు? నా పేరుతో నీకెందుకురా? పగిలిపోతుంది ఎవటపు. అంతేగాని మెలికలు తిరిగేదానికి ఎక్కడుంది? నేను చెప్తున్నాను ఈరోజు, ఈ రాత్రి నిజంగా నేను వందనాలు చేసి చెప్తున్నాను. దేవుని ఏర్పాట్లో ఉన్నోళ్ళు ఈ రాత్రి అందుబాటులో ఉన్నారనుకుంటున్నాను నేను. ఈరోజు ఈ సందేశాన్ని దేవుడు ఇప్పిస్తున్నాడు. దేవుని ప్రణాళికలో ఉన్నోళ్ళు ఈ రాత్రి ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మంచి మనస్సాక్షి కలిగిన వారుగా మీరు ఉన్నారని నమ్మి నేను చెప్తున్నాను ఈ విషయాలు. చర్చిలో ఒక అమ్మాయి కూర్చొని వాక్యం ఏంటంటే, ఎవరో ఏవేవో శబ్దాలు చేస్తుంటే కూటం అయిపోయినాక ఆ అమ్మాయి పాస్టర్ దగ్గరికి వచ్చి, మన చర్చి వాళ్ళకి డిసిప్లిన్ లేదండి, క్రమం లేదు, క్రమశిక్షణ లేదు, న్యూసెన్స్ ఎక్కువ, సౌండ్లు చేస్తూ ఉంటారు, వాక్యం విననీయరు, వాళ్ళ శబ్దాల దెబ్బకి, వాళ్ళ గొడవ దెబ్బకి అసలు కాన్సన్ట్రేషన్ కుదరట్లేదు, ఏకాగ్రత రావట్లేదు, ఇట్లయితే కష్టం కదా అందుట. ఆయన అన్నట్ట, ఓ చిన్న పని చెబుతా, చేస్తావా తల్లి అన్నట్ట. చెప్పండి చేస్తానంటే, ఒక గ్లాసు నిండా పాలు పోసి, నిండా ఇక్కడ దాకా పైకల్లా పోసి, ఇది చేతిలో పట్టుకొని ఒక్క చుక్క కూడా కింద పోకుండా మందిరం చుట్టూ ఒక్కసారి తిరిగి రామ్మా అన్నట్ట. ఎందుకు అన్నట్ట. చెప్పింది చేయమ్మా అంటే ఆ గ్లాస్ పట్టుకుంది, ఒక్క చుక్క కూడా కింద పోవద్దన్నాడు కదా. ఇక పోనీయకుండా అలాగా తిరిగి నీట్గా వచ్చిన తర్వాత అడిగాడు, జాగ్రత్తగా తెచ్చే ఒక డ్రాప్ కూడా కింద పడుకుని అంటే, చూడండి పాష గారు, చుట్టూ చూడండి, ఎక్కడ కూడా పొరలని లేదు, ఒక్క డ్రాప్ కూడా కింద పడలేదు, పర్ఫెక్ట్గా తీసుకొచ్చాను అన్నమాట. సూపర్. మరి ఇది తీసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు అటుపక్క సుబ్బయ్య ఇందా కేకలేశాడు, నీకు కింద పడ్డదా అని అడిగాడంట. ఎవరు కేకలేశారు? నాకు తెలియదు అందంట. ఎందుకు తెలిసిద్దమ్మా? నీ దృష్టి అంతా పాల మీద ఉంది. ఇటుపక్క ఫలం దగ్గర ఇంకొక సంగతి జరిగింది, తెలిసిందా? నాకెందుకు తెలిసింది? తెలియదు. ఎందుకంటే దృష్టి అంతా ఎక్కడ ఉంది? నువ్వు పెట్టాల్సిన దగ్గర దృష్టి పెడితే ఎవరు ఎన్ని గోళ్ళ చేసుకున్నా అవి ఎక్కవమ్మా నీకు అన్నాడట. నీకేమైనా అర్థమైందా?
ఎంతమందికి అర్థమైంది? ఇది అర్థం కాకపోవడానికి మర్మం అయింది. ఇప్పుడు ఇది మీకెందుకు చెప్పాను నేను అంటే, ఏదైనా ఒక దాని మీద మనం దృష్టి కలిగి నడిస్తే దానికి ఆపోజిట్లో ఎన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా అవి మనల్ని కదిలించజాలవు. జానా పెట్టాడు ఐఏఎస్ చదువుతున్నావే, జానా పెట్టాడు ఎక్కల, అవమానాలు ఎక్కల, హేళనలు ఎక్కల, ఎగతాళి లెక్కల. ఒక్కటే దృష్టి పెట్టింది, దాని మీదనే సాగిపోయింది. చివరికి జానాబెత్తుడు అన్న నోళ్ళని ఏమైపోయినాయి? ఈ జానాబెత్తుడు కలెక్టర్ అయ్యి చుట్టూ పోలీసు బెటాలియం వస్తుంటే ఎగతాళి చేసిన నోళ్ళన్నీ ఏమైపోయినాయి? ఎళ్ళబెట్టుంటాయి, నోళ్ళు ఎళ్ళబెట్టుంటాయి. జనాలది ఏముందండి, అటైతే అటు అంటారు, ఇటైతే ఇటు అంటారు. గెలిచామనుకో, నాకెప్పుడో తెలుసు ఆ మనిషి సామాన్యుడు కాదు, సాధిస్తాడని నాకు ఫస్ట్ నుంచే తెలుసు అంట. బోర్ల పడ్డామనుకో, ఏందో పెద్ద సాధించాలని, ఏంది వీడు సాధించుడు బొంద అంటారు. వాళ్ళ మాటలయ్యి పలుగాకుల లోకం. స్తోత్రం. దాన్ని నోటిని తాళం వేసేటట్టు, ఆ నోరు వెళ్ళబెట్టేటట్టు నువ్వు సాధించాలి. దానికి దేవుడే నీకు చైతన్యం. అది తాగుబోతాడు, వాడు పెద్ద గాలోడు, వాడు అట్లాంటోడు, వాడు ఇట్లాంటోడు. ఓకే, తెలియనప్పుడు గాలోడే, తెలియనప్పుడు తాగుబోతోడే, తెలియనప్పుడు తిరుగుబోతోడే, తెలియనప్పుడు కోపిష్టోడే, పాపిష్టోడే. కానీ ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నాడు, అద్భుతంగా మారాడు, వాడు 10 మందికి ఆదర్శం అయ్యాడ్రా. ఆ అమ్మాయి తెలియనప్పుడు విచ్చలవిడిగా బ్రతికిందే, కానీ తెలుసుకున్న తర్వాత మారింది. ఈరోజు సభ్య సమాజానికి ఆ అమ్మాయి ఒక బాసటగా ఉందిరా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది లైన్లో ఉన్నారండి? నిజంగా జాగ్రత్తగా వింటున్నారా? ఇక ముగింపులోకి వచ్చేసా. జీవితాన్ని అలా స్పష్టంగా అధ్యయనం చేయకపోతే నువ్వేం సాధించలేవు, నీ టైం అంతా వేస్ట్ అయిపోయింది. పలుగాకుల మాటలను లక్ష్య పెట్టొద్దు, ఒకటే దృష్టి పెట్టును. ఏదో ఒకటి నేను దేవుని కొరకు సాధించాలి, సమాజం కొరకు సాధించాలి.